సో మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న గౌరవనీయులు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా వారి యొక్క సందేశాన్ని ఈ సందర్భంగా ఇస్తారు. అందరికీ నమస్కారం. ఒక భారతదేశ పౌరుడిగా గర్వపడే ఒక మంచి రోజు ఈరోజు. కార్గిల్ విజయ రజత్ జయంతి మహోత్సవంలో పాల్గొనడమే కాకుండా సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ గారిని ప్రత్యక్షంగా చూడడమే కాకుండా ఆయన గౌరవించుకునే ఒక మంచి అవకాశం ఇచ్చిన మా భోగేశ్వర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసేటప్పుడు నేను జనరల్ గా మామూలు కార్యక్రమం అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత, ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత, ఈ బుల్లి సైనికులందరినీ కూడా చూసిన తర్వాత నిజంగా నాలో ఒక ఉత్సాహం కాకుండా ఒక దేశం మీద దేశభక్తి పిల్లల స్థాయి నుంచి కనుక ముందుకెళ్తే ఈ దేశ రక్షణలో వాళ్ళు ఎలా పాల్పంచుకుంటారో ప్రత్యక్షంగా చూపించిన మా భోగేశ్వరరావు గారికి మరొకసారి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి, అదేవిధంగా మా సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన చారులత గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని ఆవిడకి మనందరం కూడా ఎప్పటికీ కూడా రుణపడి ఉండే పరిస్థితి ఈ రోజు మనందరికీ తెలుసు. ఎందుకంటే కుటుంబాన్ని పోగొట్టుకుని, కుటుంబ పెద్దను పోగొట్టుకుని ఈ రోజు దేశం గురించి కుటుంబ పెద్దను త్యాగం చేసిన ఆ వీర వనితకి మరొకసారి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వెల్ఫేర్ తరఫున గవర్నమెంట్ కి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చున్నారండి. మనకి మెయిన్ ఏంటంటే సైనిక వెల్ఫేర్ కి సంబంధించి జవాన్లకు ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. డెఫినెట్ గా కార్పొరేషన్ విషయం సీఎం గారితో మాట్లాడి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి మేము తీసుకుంటాం. అదేవిధంగా ఈ రోజు 30 నుంచి 35 సంవత్సరాల లోపే చాలా మంది రిటైర్ అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని కూడా రిజర్వేషన్ పరిస్థితి 2% ఉంది ఈ రోజు రిజర్వేషన్. దాన్ని కొంచెం పెంచడానికి కూడా మన సైనిక వెల్ఫేర్ వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. కంపల్సరీగా దీన్ని కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లి సైనికులందరికీ కూడా మంచి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అదేవిధంగా జిల్లాలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా మనందరికీ తెలుసు సైనిక విశ్రాంతి భవనాల నిర్మాణం, ఇందాకే పెద్దలు మన ఎమ్మెల్యేగా చెప్పారు, ఒక క్యాంటీన్ నిర్మాణం, ఇవన్నీ కూడా కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనకి. ఈ రోజు నేను ఎందుకంటే అంటాను, ప్రతి తల్లిదండ్రులకి నేను చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తానండి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పోలీస్ అయినా, దేశం కోసం కష్టపడుతున్న జవాన్లైనా, ఎవరినైనా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనది. ఆ గౌరవించుకోవాల్సిన చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు గౌరవించాలి, గురువుని గౌరవించాలి అని చెప్పడంతో పాటు దేశ రక్షక భటులను కూడా గౌరవించాలి అని చెప్పే పరిస్థితి ప్రతి తల్లిదండ్రులని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఈ రోజు ఆగస్ట్ 15 దగ్గరలో ఉన్నప్పుడే ఈ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడంలో మీరు బాధ్యత తీసుకున్నందుకు ప్రత్యేకంగా మన టీవీఆర్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటానండి. జై హింద్.